श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 3 శ్రీ ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర చదువుకుంటున్నాం. రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం అధ్యాయం 2 చదువుకుంటున్నాము. నేను దర్శించిన మహాత్ములు శ్రీ 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 ఆనందమాయి దివ్య చరిత్ర అధ్యాయం 2. అది 1968 బాపట్ల కాలేజీలో ఆంగ్లోపాధ్యాయ పదవిని విడిచిపెట్టి జిల్లెలమూడ అమ్మ సన్నిధిలో ఉన్నాను. ఇది మాస్టర్ గారు రాస్తున్నారండి, మాస్టర్ గారి గురించి అన్నమాట. అది 1968 సంవత్సరం బాపట్ల కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా ఆయన చేసేవారు. దానికి మాస్టర్ గారు రెసిగ్నేషన్ ఇచ్చేసి జిల్లెలమూడ అమ్మ సన్నిధిలో ఉన్నారు మాస్టర్ గారు. అప్పుడు ఒక గురువారం నాడు గదిలో సాయిని పూజించుకుంటూ మహాత్ముల దర్శనం ప్రసాదించమని ప్రార్థించుకొని బయటకు రాగానే కుమారస్వామి అనే భక్తుడు మధుర బృందావనంలో తాను సకుటుంబంగా శ్రీ శ్రీ ఆనందమాయి అనే మహాత్మురాల్ని దర్శిస్తుంటానని చెప్పి నన్ను కూడా ఆమె దర్శనం చేసుకోమన్నాడు. అప్పుడు జిల్లెలమూడ అమ్మ సన్నిధిలో ఉన్నప్పుడు జరిగింది ఈ సంఘటన. ఒక గురువారం నాడు గదిలో బాబాను పూజించుకుంటూ మాస్టర్ గారు అనుకున్నారట, మహాత్ముల దర్శనం ప్రసాదించండి అని ప్రార్థించుకున్నారట. ప్రార్థించుకుని బయటకు వచ్చారట. రాగానే కుమారస్వామి అనే భక్తుడు కనిపించి మధుర బృందావనంలో నేను కుటుంబం అంతా కలిసి శ్రీ శ్రీ ఆనందమాయి అనే మహాత్మురాలని దర్శిస్తూ ఉంటాను అని చెప్పి మీరు కూడా ఆమెను దర్శించుకోమండి అని చెప్పాట. అది సాయి సందేశం అని తోచి త్వరలో ఆమెను దర్శించాలన్న తపన ప్రారంభమైంది. మాస్టర్ గారు అనుకున్నారు కదా, మహాత్ముల దర్శనం బాబాని కోరారు కదా, ప్రార్థించారు మహాత్ముల దర్శనం ప్రసాదించమని. వెంటనే కుమారస్వామి అనే ఆ భక్తుడు కనిపించి ఆనందమాయి అమ్మ గురించి చెప్పారనమాట. అప్పుడు మాస్టర్ గారికి ఏమనిపించింట, ఇది బాబా ఆదేశం అని తోచి త్వరలో ఆనందమాయి అమ్మను దర్శించాలన్న తపన ప్రారంభమైందట మాస్టర్ గారికి. కానీ అది లభించడం ఎంతో కష్టం. కానీ అమ్మ దర్శనం చాలా కష్టం. కారణం ఏంటంటే ఆనందమాయి ఎప్పుడూ ఒక చోటనే స్థిరంగా ఉండక ఆమెకి ఏ క్షణాన ఎక్కడికి పోవాలనిపిస్తే అక్కడికి ఎంత దూరమైనా సరే భక్తుల కారులోనైనా వెళ్ళిపోతుంటారు. అమ్మ ఎక్కడ ఒక చోట ఉండరు. మనం ఇప్పటివరకు అధ్యాయం 1 చదువుకున్నాం కదా, అందులో చూడండి ఒక చోట ఉన్నట్టుందా, అలా పర్యటిస్తూనే ఉన్నారు అమ్మ. అలా అందుకని అమ్మ ఒక చోట ఉంటారని చెప్పలేం. అందుకని దర్శనం అనేది చాలా కష్టం. ఆనందమాయి అమ్మ దర్శనం. ఆవిడ గబుక్కున ఏ భక్తుడైనా వచ్చాడు ఫలానా ఊరికే పద తీసుకెళ్ళిపో ఎక్కేస్తారు ఆవిడ, అట్లా అనమాట వెళ్ళిపోతుంటారు. ఆమెను ఎలా దర్శించడమా అని ఆలోచిస్తూ బాపట్లలోని మాతృశ్రీ ప్రెస్లో కూర్చుని ఉండగా ఆనంద వార్త ఇంగ్లీషు ప్రతి ఒక్కటి ఆ కుమారస్వామి గారే నా చేతికి అందించారు. అప్పుడు మాస్టర్ గారట అమ్మను దర్శించడం ఎలా అని ఆలోచిస్తూ బాపట్లలో మాతృశ్రీ ప్రెస్లో కూర్చుని ఉన్నారట మాస్టర్ గారు. ఉండగా ఆనంద వార్త అనేది ఇంగ్లీష్తో ప్రతి ఒక్కటి ఆ కుమారస్వామి అనే భక్తుడే మాస్టర్ గారి చేతికి ఇచ్చాట. ఆయన తీసిచ్చిన పేజీలో నాకు కావలసిన ఈ వార్త కనిపించింది. మాస్టర్ గారు ఆయన ఏదైతే పేజీ తీసిచ్చారో ఆ కుమారస్వామి అనే భక్తుడు మాస్టర్ గారికి ఏది కావాలో అది కనిపించింది అక్కడ. అదేంటో చూద్దాం. నైమిసారణ్యంలో ఆనందమాయి అమ్మ భాగవత సప్తాహం నిర్వహిస్తున్నారు. అమ్మని చూడాలనుకున్నారు కదా మాస్టర్ గారు, అది నైమిసారణ్యంలో ఆనందమాయి అమ్మ భాగవత సప్తాహం చేస్తున్నారట. ఆవిడ 7 రోజులు ఆమె అక్కడే ఉంటారని ఆమెను దర్శించడానికి అదే మంచి అవకాశం అనిపించింది. భాగవత సప్తాహం చేస్తున్నారు కాబట్టి 7 రోజులు ఆమె అక్కడే ఉంటారమ్మ. అందుకని ఇదే మంచి అవకాశం అమ్మను దర్శించడానికి. 7 రోజులు ఉంటారు కాబట్టి కాస్త ఈజీగా ఉంటుంది దర్శించడానికి. లేకపోతే వెళ్ళిపోతూ ఉంటారు. ఒక ప్లేస్లో ఉన్నారనుకోండి, మనం వెళ్ళేసరికి ఆవిడ వెళ్ళిపోతారు అట్లా. అందుకని 7 రోజులు సప్తాహం నిర్వహిస్తున్నారు ఆవిడ కాబట్టి మనం దర్శించవచ్చు అని మాస్టర్ గారు అనుకున్నారట.
అది బాబా ఆదేశం మనకు అదే మంచి అవకాశం అనిపించింట. ఆ రోజే బయలుదేరితే కానీ ఆ సప్తాహానికి చేరుకోలేమని ఆ పత్రికలోని విషయాలు తెలుపుతున్నాయి. ఆ సప్తాహానికి చేరుకోవాలంటే ఆ రోజే బయలుదేరేయాలి మాస్టర్ గారికి. నాటి సాయంకాలానికల్లా మాతృశ్రీ అంటే ఇంగ్లీషు పత్రిక ముద్రణ పూర్తి కావడంతో స్వీకరించిన బాధ్యత ఆ నెలకు పూర్తవుతుంది. మాస్టర్ గారు జిల్లెలమూడి అమ్మ గురించి, మాతృశ్రీ అంటే జిల్లెలమూడి అమ్మది అనమాట పత్రిక, అది ఆవిడ గురించి అవన్నీ ఉంటాయి. అది మాస్టర్ గారికి వచ్చిన పని అనమాట, మాస్టర్ గారు చేసేవారు దాన్ని. అయితే ఆ పత్రిక ముద్రణ పూర్తయింది అప్పటికి, ఆ రోజుకి. అందుకని స్వీకరించిన బాధ్యత ఆ నెలకు పూర్తవుతుంది. నెల నెల వచ్చే మ్యాగజైన్ కాబట్టి ఆ పత్రిక అక్కడితో పూర్తయింది. ఆ నెల బాధ్యత మాస్టర్ గారికి పూర్తయింది. అందుకని సాయి నీవు చేస్తానని అంగీకరించిన పని, సాయి నీవు చేస్తానే అని అంగీకరించిన పని త్రికరణ శుద్ధిగా చేసి తీరాలి అని చెప్పారు. కనుక నాటి సాయంత్రానికి ఆ పని పూర్తి చేసిన 10 నిమిషాల్లో ఎక్కవలసిన రైలు రాబోతోందన్న సూచిస్తూ ఎదురుగా ఉండే రైల్వే స్టేషన్ నుండి గంట వినిపించింది. మాస్టర్ గారు ఆ రోజు సాయంత్రానికి ఆ పని పూర్తి చేసి మరీ ట్రైన్ ఎక్కారండి. ఏంటంటే బాబా చెప్పారు కదా, నువ్వు అంగీకరించిన పనిని పూర్తి చేయాలని బాబా చెప్పారు కదా, నీవు చేస్తానని అంగీకరించిన పని త్రికరణ శుద్ధిగా చేసి తీరాలి అని బాబా చెప్పారు. కనుక మాస్టర్ గారు దాన్ని ఆచరించేవారు అనమాట, బాబా చెప్పిన దాన్ని. అందుకని మాస్టర్ గారు మామూలుగా అయితే ఆ పత్రిక అది చేసే పని ఎవరికైనా అప్పచెప్పచ్చు, కానీ మాస్టర్ గారు అట్లా చేయకుండా సాయంత్రం వరకు ఉండి ఆ పత్రికలో అంతా పూర్తి చేసి ఆయన బాధ్యత ఆయన పూర్తి చేసి అప్పుడు 10 నిమిషాల్లో ఎక్కవలసిన రైలు రాబోతోందన్న సూచిస్తూ ఎదురుగా ఉన్న రైల్వే స్టేషన్ అంటే గంట వినిపించింట. 10 నిమిషాల్లో రైలు వచ్చేస్తుంది, గంట వినిపించింట. అక్కడికి వెళ్ళేసరికి నాకు నైమిసారణ్యం ఉత్తర దేశంలో ఉన్నదని మాత్రమే తెలుసు. పెద్దగా మాస్టర్ గారికి తెలియదు నైమిసారణ్యం ఎక్కడుంది, ఏంటి, ఎట్లా ఉంటుంది, ఇవేమీ మాస్టర్ గారికి తెలియట. నైమిసారణ్యం ఉత్తర దేశంలో ఉందని మాత్రమే నాకు తెలుసు అంటున్నారు. ఒక పెద్ద రొగ్గు 4 గుడ్డలు సంచిలో వేసుకుని పరుగున పోయి రైలు ఎక్కాను. ఇంకా మాస్టర్ గారు ఏం పెట్టకెళ్ళా, ఒక పెద్ద రొగ్గు ఒకటి పెట్టుకెళ్ళారట, ఏవో 4 గుడ్డలట సంచిలో వేసుకున్నారట, రైలు ఎక్కేశారట. విజయవాడ రైల్వే స్టేషన్లో విచారిస్తే కాన్పూర్ నుండి లక్నో వెళ్ళే మార్గంలో నైమిసారణ్యం ఉందని చెప్పారు. మాస్టర్ గారికి ఎక్కడ నైమిసారణ్యం కూడా తెలియదు. అది మా అటు పక్క ఉంది, ఉత్తర అటు ఉందని తెలుసు తప్ప మాస్టర్ గారికి, ఇంకా అంటే ఉత్తర భారతదేశం వైపు ఉందని తెలుసు తప్ప మిగతా వివరాలు ఏమీ తెలియవు మాస్టర్ గారికి. అప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్లో విచారించారట, ఇప్పుడు నేను నైమిసారణ్యానికి వెళ్ళాలి ఎట్లాగని అడిగితే కాన్పూర్ నుండి లక్నో వెళ్ళే మార్గంలో నైమిసారణ్యం ఉంది అని చెప్పారట. కాన్పూర్ నుంచి లక్నో. ఎలాగైతేనేమి ప్రయాణం కొనసాగించి సాయంత్రం 4 గంటలకల్లా నైమిసారణ్యంలో దిగి బయటకు వచ్చేసరికి ఆ గ్రామం నుండి భాగవత సప్తాహం చూడడానికి వెళ్తున్న బ్రహ్మచారుల బృందం కనిపించింది. ఎలాగోలా మాస్టర్ గారు ప్రయాణం చేసి 4 గంటలకల్లా నైమిసారణ్యంలో దిగి బయటకు వచ్చేసారట. వచ్చేసరికి ఆ గ్రామం నుండి భాగవత సప్తాహానికి, అమ్మ చేసే భాగవత సప్తాహం చూడడానికి వెళ్తున్న బ్రహ్మచారుల గ్రూప్ ఒకటి, బృందం ఒకటి కనిపించంట. నేను కూడా వారి వెంట నడిచాను. మాస్టర్ గారు కూడా వాళ్ళతో వెళ్తే అమ్మ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా, వెనకాలే మాస్టర్ గారు కూడా వాళ్ళతో పాటు నడిచారట. అది శీతాకాలం కావడం వల్ల చలి విపరీతంగా కొరికేస్తున్నది. మాస్టర్ గారికి ఏం తెలియదు కదా, అప్పటికప్పుడు బయలుదేరేశారు కదా, దాంతో ఆ వాతావరణం గురించి అది పెద్దగా మాస్టర్ గారికి తెలియదు. మిగతా వాళ్ళు అయితే అన్ని జాగ్రత్తలు తీసుకుని వస్తారు చలికాలం కాబట్టి, అది శీతాకాలం, దాంతో అసలు చలి విపరీతంగా కొరికేస్తుందిట, సామాన్యంగా లేదు, విపరీతంగా ఉందిట. నడుస్తుంటే ఆ చలికి పళ్ళు కటకట కొట్టుకుంటున్నాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఎంతలా చలి ఉంటుందో. నడుస్తుంటే పళ్ళు అలా కొట్టుకుంటున్నాయట కటకటకటమని, అలా ఉందిట. అలాగే 8 మైళ్ళు నడిచి అడవిలో ఒక ప్రాంతానికి చేరేసరికి చీకటి పడింది. నడక చూడండి, 8 మైళ్ళటండి నడిచారట. అలాగా నడిచిన తర్వాత అడవిలో ఒక ప్రాంతానికి వెళ్ళారట. అక్కడికి వెళ్ళేసరికి చీకటి పడిపోయింట. సంధ్యా సమయంలో దూరాన భూమి ఆకాశాలు కలిసే చోట వెండి గుట్టలలా హిమాలయ పర్వతాలు కొద్దిసేపు మా కళ్ళల్లో మెరిశాయి. అక్కడ అలా సంధ్యా సమయం అవడంతో, సాయంత్రం సమయం,
దూరం నుంచి భూమి ఆకాశం కలిసి, అంటే మనం చూస్తుంటే దూరంగా భూమి ఆకాశం కలిసినట్టు కనబడుతుంది చూడండి, అంత దూరం అనమాట. అలా కలిసే చోట వెండి గుట్టల్లాగా అనమాట, అంత తెల్లగా ఉన్న వెండి గుట్టల్లాగా హిమాలయ పర్వతాలు కొద్దిసేపు వాళ్ళకి కళ్ళల్లో మెరిసేట కనిపించేట. ఆ బ్రహ్మచారులందరితో కలిసి నేను కూడా సృష్యాది నుండి ఎందరెందరో తపస్సులకు నిలయమైన ఆ పర్వతాలకు, అక్కడ తపస్సు చేస్తున్న ఋషులను స్మరించి నమస్కరించుకున్నాను. మాస్టర్ గారు కూడా అక్కడ వెళ్ళిన బ్రహ్మచారులందరితో కలిసి అక్కడ సృష్టి మొదటి నుంచి ఎందరెందరో తపస్సులకి ఆ పర్వతాల నిలయాలు, అందుకని ఆ పర్వతాలకి అక్కడ తపస్సు చేసుకున్న ఋషులను స్మరించుకుని నమస్కరించుకున్నాను అని చెప్తున్నారు. మాస్టర్ గారు నమస్కారం చేసుకున్నారట. ఎంతోమంది తపస్సులు అక్కడ తపస్సు చేసిన హిమాలయ ప్రదేశానికి, అక్కడ తపస్సు చేసుకున్న ఋషులకు నమస్కారం పెట్టుకున్నారట స్మరించుకుని. సుమారు 7 గంటలు అయ్యేసరికి అడవి ప్రాంతంలో నేలను చదును చేసి ఏర్పాటు చేసిన షామియానాలు, కొన్ని గుడారాలు విద్యుత్ దీపాలతో వెలుగుతూ కనిపించాయి. సరే అట్లా వెడుతుండేసరికి 7 అయ్యింది. సాయంత్రం అయ్యేసరికి అడవి మధ్యలో శుభ్రంగా నేలంతా చదును చేసి ఉందిట. ఎలా పడితే అలా ఉంటుంది కదండి అడవి అంతా, కానీ నేల మాత్రం అక్కడ చక్కగా చదును చేసి ఉందిట. అక్కడ ఏర్పాటు చేశారట. దాని మీద షామియానాలు వేసి ఉన్నాయట, కొన్ని గుడారాలు వేసి ఉన్నాయట, విద్యుత్ దీపాలతో వెలుగుతూ కనిపించాయి. అక్కడ లైట్లు కూడా ఉన్నాయట, కనిపించాయట. చెప్పులు లేని కాళ్ళతో అతి చల్లని నేలపై నడవడంతో అరికాళ్ళు పచ్చి పుండ్లులా తయారయ్యాయి. చెప్పులు వేసుకోలేదు మాస్టర్ గారు, మన అమ్మ దర్శనానికి ఎడుతున్నారు కదా, చెప్పులు వేసుకోలేదు. దాంతో చల్లని ఆ నేల, చలికాలం కదండి శీతాకాలం, చల్లని నేల, దాని మీద నడవడం వల్ల అరికాళ్ళు పచ్చి పుండుల్లా అయిపోయాట. ఆ చలికి అరచేతులు చెవులు ముక్కు మొద్దుబారుతున్నాయి. ఆ చలికి ఇంకెలా ఉందట, అరిచేతుల్లోనికి చెవులకి ముక్కు మొత్తం మొద్దుబారిపోతున్నాయట. మంచుకు వంటినున్న గుడ్డలు తడిసిపోయాయి. ఆ మంచుకి మొత్తం మాస్టర్ గారు బట్టలన్నీ తడిసిపోయి ముద్దయిపోయాట. ఆకలి దహించి వేస్తున్నది. అప్పుడు దిగిన ఆయన ఏమీ తినలేదు మాస్టర్ గారు, దాంతో ఆయనకి ఆకలేసేస్తుంది. పైగా ఏంటి, చాలా త్వరగా చేరుకోవాలని బయలుదేరాడు. ఒక్క 10 నిమిషాల ముందే స్టేషన్కి వెళ్ళారు. ఆ మాతృశ్రీ మ్యాగజైన్ అంతా పూర్తి చేసి ఆయన ఎప్పుడు తిన్నారో ఏంటో పాపం, దాంతో ఆయనకి ఆకలి కూడా వేధిస్తుంది అట, దహించి వేస్తుందట. కానీ మనస్సు మొదట అమ్మను దర్శించాలని ఆరాటపడుతున్నది. ఒక పక్క ఆకలేసేస్తుంది కడుపులో, మళ్ళీ ఒక పక్కన అమ్మను దర్శించాలి, అమ్మని చూడాలి అని చెప్పేసి మాస్టర్ గారికి మనసు ఆరాటపడిపోతుంది. మేము ప్రధానమైన షామియానాలో ప్రవేశించేసరికి అక్కడ ఒక ప్రక్కగా ఒక మంచం మీద ఆనందమాయి కూర్చుని కొద్దిమంది భక్తులకు దర్శనమిస్తున్నారు. మొదట ఒక ప్రధానమైన షామియానా వేసి ఉందిట అక్కడ ఒకటి. దాంట్లోకి ప్రవేశించేసరికి అక్కడ ఒక పక్క మంచం మీద ఆనందమాయి అమ్మ కూర్చుని అక్కడ కొద్దిమంది భక్తులకు దర్శనం ఇస్తున్నారట. వెంటనే మేము కూడా నమస్కరించుకొని ఆమె సన్నిధిలో కూర్చున్నాము. అప్పుడు మాస్టర్ గారు అక్కడ వెళ్ళిన ఆ బ్రహ్మచారుల బృందం అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ అమ్మకి నమస్కరించుకొని ఆవిడ సన్నిధిలో కూర్చున్నారట. అమ్మ బెంగాలీ భాషలో ఏమేమో సన్నిహిత శిష్యులతో చెబుతూ మధ్య మధ్యలో పసిపిల్లల పండు వెన్నెలలా హాయిగా నవ్వుతున్నారు. అమ్మ బెంగాలీ భాషలో వాళ్ళ దగ్గరున్న వాళ్ళు ఉంటారు కదా భక్తులు, వాళ్ళతో ఏదో చెప్తున్నారట. చెప్తూ మధ్య మధ్యలో నవ్వుతున్నారట. ఆ నవ్వు ఎలా ఉందట, పసిపిల్ల లాగా పండు వెన్నెలలా హాయిగా ఉందట నవ్వు. అట్లా నవ్వుతున్నారట అమ్మ. సుమారు 70 సంవత్సరాల వయసు ఉన్నట్లు కనిపించినప్పటికీ నల్లని జుట్టు, తెల్లని శరీరఛాయ, అతి తెల్లని చీర కట్టుకొని కూర్చున్న అమ్మ వెన్న ముద్దలా తోచింది. ఎంత చక్కగా అమ్మని చూస్తున్నట్టు వర్ణించారు మాస్టర్ గారు. చూడండి, మనం చదువుతుంటే అలా అమ్మ రూపం కనబడుతుంది. చూడండి ఎంత చక్కగా వర్ణించారు మాస్టర్ గారు. ఆవిడ అలా హాయిగా నవ్వుతున్నారు పసిపిల్లలాగా. ఆవిడకి ఏంటి, సుమారుగా 70 సంవత్సరాలు వయసు ఉన్నట్టుగా కనబడుతున్నా సరే నల్లగా ఉందట జుట్టు. ఆవిడది తెల్లని శరీరఛాయట, అతి తెల్లని చీర కట్టుకుని ఉన్నట్ట. ఆ తెల్లని శరీరఛాయకి అతి తెల్లని చీర కట్టుకొని కూర్చుని అమ్మ వెన్న ముద్దలా ఉన్నారట, వెన్న ముద్దలా తోచారట అమ్మ. అంత తెల్లగా ఉన్నారనమాట. మధ్యలో ఆమె నా కేసు చూసి నీవెక్కడి నుంచి వస్తున్నావు అని అడిగి నేను సమాధానం ఇచ్చే లోపలే నేను దూర ప్రాంతం నుండి వచ్చానని ఆమె చెప్పారు. ఇంతట్లో అలా మాట్లాడుతూ మాస్టర్ గారు వంక చూశారట. చూసి ఆవిడ మధ్యలో నీవెక్కడి నుంచి వస్తున్నావు అని అడిగారట.
అడిగి మాస్టర్ గారు సమాధానం చెప్పే లోపలే ఆవిడే చెప్పారట, నువ్వు దూర ప్రాంతం నుంచి వస్తున్నావు కదా అని చెప్పి అమ్మే చెప్పారట సమాధానం. నాకేమీ అర్థం కావడం లేదని హిందీలో సాటివారితో చెప్పి, శ్రద్ధ అన్నది చాలా గొప్పది, ఎక్కడెక్కడి నుంచి ఎందుకు వస్తున్నారో తమకే తెలియకుండా ఎన్నో కష్టాల కోర్చి ఇచ్చటకు వస్తారు. అప్పుడు అమ్మ చెప్తున్నారట, అమ్మ అంటున్నారట, బెంగాలీ మాస్టర్ గారికి అర్థం కాదని చెప్పి లేదని, అర్థం కావడం లేదని హిందీలో సాటి వాళ్ళతో చెప్పారట. అక్కడ శ్రద్ధ అన్నది చాలా గొప్పది, శ్రద్ధ అనేది ఎంతో గొప్పది, ఎక్కడెక్కడి నుంచో ఎందుకు వస్తున్నారో తమకే తెలియకుండా ఎన్నో కష్టాలు కోర్చి ఇచ్చటికి వస్తారు. ఆనంద స్వరూపమైన పరమాత్మ కోసం జీవుడు పడే ఆరాటాన్ని వివరించ సాధ్యం కాదు. మాస్టర్ గారిని చూసిన తర్వాత అమ్మ చెప్పిన మాటలు ఇవన్నీ చూడండి. ఆనంద స్వరూపమైన పరమాత్మ కోసం జీవుడు పడే ఆరాటాన్ని వివరించడం అనేది సాధ్యం కాదు అని చెప్తే ఇవన్నీ మాస్టర్ గారికి ఎంత బాగా సరిపోతాయో చూడండి. జీవితంలో అందరూ అనుభవించే అశాంతికి, కొరతకు అదే కారణం, అది ఒక దైవలీల. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి. ఇక్కడ మాస్టర్ గారికి సరిపోయే వాక్యం ఇక్కడ ఏంటంటే, ఆనంద స్వరూపమైన పరమాత్మ కోసం జీవుడు పడే ఆరాటాన్ని వివరించ సాధ్యం కాదు. మాస్టర్ గారికి ఏమనిపించింది, అమ్మని చూడాలి చూడాలి అనే ఆత్రం ఉంది చూసారా, అదనమాట. అలా మనం కూడా అట్లా తప్పించాలి భగవంతుడి కోసం అని. ఆనంద స్వరూపమైన పరమాత్మ కోసం జీవుడు పడే ఆరాటాన్ని వివరించడం అనేది సాధ్యం కాదని చెప్తున్నారు. జీవితంలో అందరూ అనుభవించే అశాంతికి, కొరతకు అదే కారణం, అది ఒక దైవలీల. మనం జీవితంలో అనుభవించే అశాంతికి, కొరతకు అదే కారణం అన్నమాట మనకి, అదే ఒక దైవలీల. ఆయనే ఇన్ని రూపాలు ధరించడం ఎందుకో, మళ్ళీ ఇలా ఆరాటపడడం ఎందుకో అన్నారు. భగవంతుడే ఇన్ని రూపాలు ధరించాడు, మొత్తం ఉన్నదంతా ఆయనే కదా, అన్ని రూపాలు ఆయనవే, ఆయన ధరించడం ఎందుకో, మళ్ళీ ఇలా ఆరాటపడడం ఎందుకో, మళ్ళీ ఏదో దైవాన్ని చూడాలి, పరమాత్మను చూడాలనే ఆరాటం, మళ్ళీ అదెందుకో అని అంటున్నారు. అమ్మ ఎంత చిత్రంగా అన్నారు చూడండి. అక్కడున్న భక్తులందరూ నాకేసి వింతగా చూశారు. అమ్మ అట్లా చెప్తున్నప్పుడు ఆ భక్తులకి ఏమీ అర్థం కాలేదు. అర్థం కాక వాళ్ళందరూ మాస్టర్ గారికి వేసి వింతగా చూశారట. నేను అమ్మకు నమస్కరించి ఆంధ్రదేశం నుండి వచ్చానని చెప్పి ఆ మాట అర్థం కాకపోయేసరికి నేను మద్రాసీనని చెప్పాను. అప్పుడు అమ్మకు మాస్టర్ గారు నమస్కరించి ఆంధ్రదేశం నుంచి వచ్చానమ్మా అని చెప్పారట. ఆ మాట అర్థం కాలేట అమ్మకి, అందుకని నేను మద్రాసీని అని చెప్పారట. అర్థం అవడం కోసం మద్రాసీని, ఆంధ్ర అంటే అర్థం కాలేట, అందుకని నేను మద్రాసీని అని చెప్పారట. అమ్మ అంత దూరం నుండి వచ్చావా అన్నారమ్మ. ఎక్కడ నైమిసారణ్యం, ఎక్కడ మాస్టర్ గారు బాపట్ల చూడండి అసలు. అంటే మాస్టర్ గారు చెప్పడం మద్రాసి అని చెప్పారు, కానీ అక్కడి నుంచి వచ్చారనమాట మాస్టర్ గారు, బాపట్ల అక్కడి నుంచి అక్కడికి. అంత దూరం నుంచి వచ్చావా అన్నారట అమ్మ. అమ్మ దగ్గర కంటే దూరం ఏమిటి, బడిలోకి చేరగలగడమే ధన్యత అన్నాను. అప్పుడు మాస్టర్ గారు అన్నారట, అమ్మ దగ్గర కంటే దూరం ఏమిటమ్మా, మీ అమ్మ ఒడిలోకి చేరగలగడమే ధన్యత అన్నారట. అమ్మ నవ్వి అవునన్నట్లు తల ఊపారు. అటు తర్వాత సుమారు గంట సేపు గాఢమైన మౌనంలో నా కేసు చూస్తూ కూర్చున్నారు. తర్వాత సుమారు అరగంట సేపటండి చాలా గాఢమైన మౌనంలో మాస్టర్ గారిని అలా చూస్తూ కూర్చున్నారట. నాకు తెలియకుండా కాలం క్షణాలలా గడిచిపోయింది. అరగంట పాటు అమ్మ అలా మాస్టర్ గారిని చూస్తూనే ఉన్నారు. ఆ టైం అంతా మాస్టర్ గారికి క్షణాలలాగా గడిచిపోయింట ఆ సమయం అంతా. ఇంతలో ఒక సేవకురాలు వచ్చి భోజనాలకు ఏర్పాట్లు అవుతున్నాయన్నారు. ఇంతట్లో ఒక సేవకురాలు వచ్చారట. వచ్చి భోజనాలకు ఏర్పాట్లు అవుతున్నాయని చెప్పారట. మరుక్షణంలోనే నాలో ఆకలి మంటలు చెలరేగాయి. భోజనం అనేసరికి మాస్టర్ గారికి వెంటనే ఆకలి మొదలైందనమాట. ప్రయాణంలో ఏమీ దొరకక ప్రొద్దుటి నుండి నేనేమీ తినలేదన్న సంగతి గుర్తుకు రాగానే ఎంతో నీరసం అనిపించింది. ప్రయాణంలో ఏం దొరకలేదు, మాస్టర్ గారు ఏమీ తినలేదు, అది గుర్తుకు రావడంతో మాస్టర్ గారికి చాలా అసలు నీరసం అనిపించిందట. అమ్మ లేచి లోపలికి వెళ్ళిపోయారు. సరే అమ్మ లోపలికి వెళ్ళారు. భక్తులందరితో పాటు నేను కూడా లేచాను. అక్కడ ఉన్న భక్తులందరూ లేచారు, మాస్టర్ గారు కూడా లేచారట. నాకు భోజనము, వసతి, నిద్రపోవడానికి తగిన చోటు గురించి ఆలోచన మొదలైంది. సరే ఇప్పుడు వచ్చాను, బాగానే ఉంది, ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి, నాకు భోజనం ఎలాగా, వసతి ఎలాగా, నేను ఎక్కడ నిద్రపోవాలి
ఆ ఆలోచన మాస్టర్ గారికి మొదలైంట. అక్కడున్న భక్తులకు సంచులు ఎక్కడ పెట్టుకోవాలో చెబుతున్న ఒక సన్యాసి వద్దకు వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకుని నా భోజనం గురించి, వసతి గురించి అడిగాను. అక్కడున్న భక్తులు సంచులు అన్నీ ఎక్కడ పెట్టుకోవాలో ఒక వ్యక్తి చెప్తున్నాడట. ఫలానా చోట పెట్టుకోండి మీ బ్యాగ్స్ అన్నీ అని చెప్తున్నాడట. అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కదా జనాలు. అప్పుడు మాస్టర్ గారు అడిగారట, ఆయన పరిచయం చేసుకుని నా భోజనం వసతి కాస్త ఎలాగండి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ భోజనం చేయాలి ఏమిటని అడిగారట. ఆయన అదేమీ చెప్పక నీవు అసలు ఇక్కడికి ఎలా వచ్చావు, అమ్మ సంగతి నీకు ఎలా తెలిసింది, ఈ సప్తాహానికి రమ్మని నీకు జాబు వచ్చిందా అంటూ ప్రశ్నలు కురిపించాడు. దానికి ఏం సమాధానం చెప్పలేట ఆ వ్యక్తి. అతను అంటున్నట్ట, నీవు అసలు ఇక్కడికి ఎలా వచ్చావు, అమ్మ సంగతి ఎట్లా తెలిసింది, ఈ సప్తాహానికి రమ్మని నీకేమైనా ఉత్తరం వచ్చిందా, ఇట్లా ప్రశ్నలు మాస్టర్ గారిని అడగడం ప్రారంభించట. అచ్చటి భక్తుల్లో కొందరు బండ్లెక్కి మేము వచ్చిన దారిలో 4 మైళ్ళ దూరాన ఉన్న నైమిసారణ్యం గ్రామానికి కాబోలు వెళ్ళిపోయారు. అక్కడ మరి కొంతమంది బండ్లెక్కేసి దారిలో 4 మైళ్ళ దూరంలో ఒక గ్రామం ఉందట, నైమిసారణ్య గ్రామం. దానికి అనుకుంటా అక్కడికి వెళ్ళిపోయారు కొంతమంది. నా సంగతి అంతా వివరించేసరికి నా ఆకలి నీరసం వలన చికాకు తలెత్తింది. మాస్టర్ గారు సంగతి అంతా చెప్పుకుంటూ వచ్చారు. అతనికి ఎట్లా తెలిసింది, ఎలా వచ్చారు ఇదంతా వచ్చేసరికి మాస్టర్ గారికి ఆకలి నీరసం చిరాకు వచ్చిందట. అక్కడ మిగిలిన వారందరూ సన్యాసులు లేక బ్రహ్మచారులు అయి ఉండాలని వారి వేషాలు తెలుపుతున్నాయి. మిగతా వాళ్ళందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ సన్యాసులు, బ్రహ్మచారులు, అక్కడ ఉన్న వాళ్ళందరూ, మిగిలిన అందరూ గళ్ళలుంగి, మాసిన చొక్కా, మాసిన గడ్డంతో ఉన్న నేనొక్కడినే హంసల కొలనులో కాకిలే కనిపించాను కాబోలు. మాస్టర్ గారు అందరూ ఏంటి సన్యాసులు, బ్రహ్మచారులు, ఆ కాషాయ వస్త్రాలు వాటితో అందరూ ఉన్నారు అక్కడ. మాస్టర్ గారు ఎలా ఉన్నారు, ఒక గళ్ళలుంగి వేసుకుని ఒక మాసిపోయిన చొక్కాట, మాసిపోయిన గడ్డం ఉన్న మాస్టర్ గారు అంటున్నారు, నేను ఒక్కడే హంసల కొలనులో కాకిలే కనిపించాను కాబోలు అంటున్నారు. ఆ సన్యాసి మొహంలో అసహ్యము, కంఠధ్వనిలో చికాకు తొంగి చూచాయి. ఎందుకన్నారు మాస్టర్ గారి మాట, అతనికి ఎలా కనిపించింది ఆ వ్యక్తికి, అదే అన్నీ అడిగాడు కదా, వివరాలు ఎలా తెలిసి ఎట్లా వచ్చావు అని అడిగాడు కదా. అతనికి అతనికి మాస్టర్ గారిని చూస్తే అసహ్యమును, కంఠధ్వనిలో చికాకు కనిపించేట. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఇంతమంది ఉన్న హంసల మధ్యలో నేను కాకిలాగా కనిపించాను వాళ్ళకే అని చెప్పి మాస్టర్ గారు ఇక్కడ అన్నారనమాట. ఆ సన్యాసి ముఖంలో అసహ్యము, కంఠధ్వనిలో చికాకు తొంగి చూచాయి. మాస్టర్ గారు ఎట్లా ఉన్నారు, ఒక గళలుంగి కట్టుకుని, ఒక మాసిపోయిన చొక్కా, పెద్ద మాసిపోయిన గడ్డం, పైగా జర్నీ అంతా చేసి వచ్చారేమో అట్లా కనిపించారు మాస్టర్ గారు. అతనికి అసహ్యం వేసింది అనమాట. వాళ్ళందరూ చాలా నీట్గా కాషాయ వస్త్రాలు ధరించి అట్లా ఉన్నారనమాట. చివరకు చావు కబురు చల్లగా కఠినంగా చెప్పాడు, అమ్మ దగ్గర దీక్ష తీసుకున్న వారు మాత్రమే ఈ ప్రాంగణంలో ఉండవచ్చు. చావు కబురు చల్లగా చెప్పాట. ఏం చెప్పాట, చాలా కఠినంగా, అమ్మ దగ్గర దీక్ష తీసుకున్న వారు మాత్రమే ఈ ప్రాంగణంలో ఉండాలి, మిగతా వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీలు లేదని చెప్పాడు. నీవు ఇందాకనే గ్రామస్తులతో ఊరిలోకి వెళ్ళిపోవాల్సింది అన్నాడు. ఇందాక వాళ్ళందరూ బండ్ల మీద వెళ్ళిపోయారు కదా, నువ్వు ఇందాక వాళ్ళతో వెళ్ళిపోవాల్సింది అని అన్నట్టు. ఆ మాట మొదటే చెప్తే నేను వారితో కలిసి వెళ్ళిపోయేవాడిని కదా అన్నాను. మీరు ముందే మాట చెప్తే కనుక నేను వాళ్ళతో వెళ్ళేవాడిని కదా అన్నారట. నీవెవరో తెలుసుకోకుండా ఎలా చెప్పాలి అంటుంటే అతని కంఠధ్వనిలో నా పట్ల అపహాస్యము, తాము తీసుకున్న దీక్ష పట్ల, ఆశ్రమంలో తమకున్న స్థానం పట్ల గౌరవము ధ్వనించినట్లు నాకు అనిపించింది. అతను అన్నట్ట, నీవెవరో అసలు ఏమిటో మాకు తెలీదు, అంతే తెలుసుకోకుండా నేను అట్ట చెప్తాను అని అన్నట్టు. అతని కంఠధ్వనిలో ఎలా ఉందిట, మాస్టర్ గారి పట్ల అపహాస్యం చేస్తున్నట్టుందట. తాను తీసుకున్న దీక్ష పట్ల, అతను దీక్ష తీసుకున్నాడు కదా, అందుకని మంచి గర్వం అన్నమాట. ఆశ్రమంలో తమకున్న స్థానం పట్ల గర్వము ధ్వనించినట్లు నాకు అనిపించింది. ఎట్లా మాటలు, కఠినమైన మాటలు ఎట్లా వచ్చాయంటే అతనికి ఆశ్రమంలో ఉన్న ఆ స్థానం అతనిది అట్లాంటిదనమాట. అందుకని ఆ దీక్ష పట్ల, ఇక్కడ దీక్ష తీసుకున్న వాళ్ళే ఉండాలి, ఇంకెవరో ఉండకూడదు ఈ ప్రాంగణంలో. అంటే అతని దీక్ష ఉంది, అతనికి దీక్ష తీసుకున్నాడు అనమాట. దాని పట్ల అతని గర్వం అవన్నీ అతని కంఠంలో స్పష్టంగా తెలుస్తున్నాయి అన్నమాట. తెల్లవారే వరకు ఈ షామియానాలోనే ఈ సంచి ఒక్కటి పెట్టుకొని పడుకుంటాను.
తెల్లవారగానే గ్రామంలో వసతి చూసుకుంటాను. ఒక రొట్టె ముక్క ఇస్తే ఇక్కడే తింటాను. ఆకలి దహించేస్తోంది. ప్రొద్దుటి నుండి ఏమీ తినలేదు అని చెప్పాను. మాస్టర్ గారు అక్కడి నుంచో కదండి ప్రయాణించి వచ్చారు. చెప్పారట, తెల్లవారే వరకు ఒక్క రాత్రి నేను ఈ షామియానంలోనే ఈ సంచి ఒకటి పెట్టుకుని పడుకుంటాను. ఎంత చిన్న సంచి పట్టుకుని వెళ్ళారు మాస్టర్ గారు. ఇక్కడ పక్కన పడుకుంటానండి. తెల్లవారుగానే గ్రామంలో వసతి చూసుకుంటాను. పొద్దున్న అవగానే గ్రామానికి వెళ్ళి అక్కడొక్కడ వసతి చూసుకుంటాను. ప్రస్తుతానికి ఒక రొట్టె ముక్క ఇస్తే తింటాను. నేను ఆకలేసేస్తాను, దహించేస్తాను ఆకలి. పొద్దుటి నుంచి నేను ఏమీ తినలేదు అని చెప్పారట. మేము ఆహ్వానం పంపిన వారికి మాత్రమే ఇక్కడ ముందుగా ఏర్పాట్లు అవుతాయి. ఇది అమ్మ వద్ద దీక్ష తీసుకున్న వారికి ఏర్పాటు చేయబడిన సాధనా శిబిరం. బయట వారందరూ పగల జరిగే భాగవత ప్రవచనము భజనలు చేసుకొని వెళ్ళిపోతారు. అలా బయట నుండి వచ్చేవారు వారి ఏర్పాట్లు వారే చూసుకోవలసి ఉంటుందని పత్రికల్లో ముద్రించామే, చూడలేదా అన్నాడు. ఆయన ఏమన్నట్ట, మేము ఆహ్వానం పంపిన వారికి మాత్రమే ఇక్కడ ముందుగా ఏర్పాట్లు అవుతాయి. ముందుగా అక్కడ అన్ని వసతి సౌకర్యం అన్నీ కలగాలంటే ముందుగా వీళ్ళు ఆహ్వానం ఎవరికైతే పంపారో వాళ్ళకే కల్పిస్తారట. ఇది అమ్మ వద్ద దీక్ష తీసుకున్న వారికి ఏర్పాటు చేయబడిన సాధన శిబిరం. ఈ శిబిరం ఏమిటి? అమ్మ వద్ద దీక్ష తీసుకున్న వాళ్ళకి ఏర్పాటు చేయబడినది. కేవలం దీక్ష తీసుకున్న వాళ్ళకే ఇది. బయట వాళ్ళందరూ పగల జరిగే భాగవత సప్తాహానికి వచ్చి భజన చేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు ఉండరు పగల, మిగతా వాళ్ళు బయట వాళ్ళు. అలా బయట నుండి వచ్చేవారు వారి ఏర్పాట్లు వారే చేసుకోవాల్సి ఉంటుంది అని పత్రికలో మేము వేసాము, చూడలేదా అని అడిగట్ట. నేను చూడలేదని ఈ ఒక్క పూట దయతో ఎలాగైనా నన్ను అక్కడ ఉండనిమ్మని ప్రాధేయపడ్డాను. మాస్టర్ గారు అంతటా ఆయన చూడండి ఎలా ఉన్నారో చూడండి. ఇక్కడ అమ్మ సన్నిధిలో సరే అన్నారట. మాస్టర్ గారు ఏమన్నారట, అయ్యో అవునండి నేను చూడలేదు, ఈ ఒక్క పూట దయతో ఎలాగైనా నన్ను ఇక్కడ ఉండనిమ్మని మాస్టర్ గారు పాపం ప్రాధేయపడ్డారట. ఈరోజు నిన్నొకడిని ఉండనిస్తే రేపటి నుంచి అందరూ ఎగపడతారు. ఈరోజు ఒక్కరోజు నేను నిన్ను ఉండమన్నాను అనుకో, రేపటి నుంచి బోలంతమంది ఎగపడతారు, మేము ఉంటామని. అందుకని కుదరదు. గ్రామస్తులు తగువు పెడతారు. నీ పొరపాటుకు నన్నేం చేయమంటావు? గ్రామస్తులందరూ తగువులు పడతారు మాతోటి, అందుకని నీ పొరపాటుకి నేనేం చేయను అన్నట్టు. నీవిక్కడ ఉండడానికి మాత్రం వీలు లేదు అన్నాడు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళేది? దీనంగా అన్నాను. నువ్వు అసలు ఉండడానికి మాత్రం ఏం లేదని చెప్పట. అసలు నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేది అన్నట్ట మాస్టర్ గారు దీనంగా. అది నాకు తెలియదు, ఈ ప్రాంగణం దాటి అవతల ఎక్కడికైనా వెళ్ళు అంటూ భుజం పట్టుకుని గేటు వరకు తీసుకొచ్చి వదిలి లోపలికి వెళ్ళిపోయాడు. చూసారా ఎట్లాంటి సన్నివేశాలు, ఎలాంటి పరిస్థితులు చూసారా మాస్టర్ గారు. అప్పుడు అక్కడ ఏం జరిగిందిట అదేం నాకు తెలీదు, ఈ ప్రాంగణం ఈ ప్రదేశం దాటి ఎక్కడికైనా వెళ్ళిపో, ఇక్కడ ఉండడానికి మాత్రం ఈ ప్రదేశంలో వీలు లేదు, ఈ ప్రాంగణంలో ఉండడానికి వీలు లేదు అంటూ భుజం పట్టుకొని గేటు వరకు తీసుకొచ్చి వదిలి లోపలికి వెళ్ళిపోయాట. ఇట్లా భుజం పట్టుకున్నట్టు పట్టుకుని గేటు వరకు తీసుకొచ్చేసి వెళ్ళిపోయాట. నా పక్షం పలికేందుకు అక్కడ ఒక్కరు కూడా లేరు. అందరూ భోజనానికి వెళ్ళిపోయారు. మాస్టర్ గారు మాట్లాడడానికి అక్కడ ఎవ్వరు లేరట. అందరూ భోజనాలకు వెళ్ళిపోయారు, ఎవరు లేరు అక్కడ. ఎటు చూసినా కారు చీకట్లు కమ్ముకుని ఉన్నాయి. సరే ఇంకా రాత్రి అయిపోయింది, శీతాకాలం ఎంత చీకటిగా ఉంటుందండి. ఎటు చూసినా సరే కారు చీకట్లు కమ్ముకున్నాయట. ఎముకలు కొరికేసే ఆ చలిలో చూస్తుండగానే ఒంటిపై గుడ్డలు చల్లబడిపోతున్నాయి. అంతటి చలికి అక్కడ నైమిసారణ్యం చలి అంటే మనకి అర్థమవుతుంది కదా ఎట్లా ఉందో. అలాంటి చలికి ఎముకలు కొరికేసే చలిట. ఆ చలిలో చూస్తుండే ఒంటిపై గుడ్డలు చల్లగా అయిపోయాట మాస్టర్ గారు బట్టలు. ఎదురుగుండా కొద్ది దూరంలో పెనుభూతంలో ఎత్తుగా ఉన్న పెద్ద చెట్టు అస్పష్టంగా కనిపించింది. ఎదురుగుండా కొంచెం దూరంలో పెద్ద చెట్టు ఉందిట, చాలా ఎత్తుగా ఉందిట. అది కొంచెం అస్పష్టంగా కనిపించిందిట. దాని కిందకు వెళ్ళి చేతిలోంచి సంచి కింద పడేసి అందులోని రగ్గు నకసిక పర్యంతము చుట్టుకొని మోకాళ్ళు కౌగులించుకొని కూర్చున్నాను. లక్కీగా ఒక రగ్గైనా తెచ్చుకున్నారు మాస్టర్ గారు. దాని కిందకి వెళ్ళిపోయారట, ఆ చెట్టు కిందకి వెళ్ళి సంచి కింద పడేశారట. పడేసి అందులో నుంచి ఆ రగ్గు తీశారట. తీసి పైనుంచి కింద వరకు చుట్టేసుకుని మోకాళ్ళు లోపలికి పెట్టేసుకుని కూర్చున్నారట. అలాగా చెవులు హోరెత్తిపోయేటట్లు కీచురాళ్ళు రొద చేస్తున్నాయి. బయట కదండి, ఇంకా చెవులు హోరెత్తిపోతుంటాయి, కీచురాళ్ళ రొదట అది. ఒంటిపైనున్న రగ్గు మీద చెట్టుపై నుండి నీటి చుక్కలు పడుతున్నాయి. ఆ చలి చూడండి అట్లా ఉందో.
ఆ రొగ్గు మీద చెట్టు మీద నీటి చుక్కలు ఉంటాయి కదా, ఆ మంచు బిందువులు వస్తాయి కదా, అవి ఆ రొగ్గు మీద పడుతున్నాయట మాస్టర్ గారు చెట్టు కింద కూర్చోవడం వల్ల. అర్ధరాత్రి అయ్యేసరికి రొగ్గు చాలా భాగం తడిసిపోయింది. అర్ధరాత్రి అయిపోయింది. ఓ పక్క ఏం తినలేదు మాస్టర్ గారు, చలి కొరికేస్తుంది, ఎముకలు కొరికే చలి. చూడండి అసలు అమ్మ దర్శనానికి, ఇది మహాత్ముల దర్శనానికి పడే కష్టాలు. ఇక మనం ఎంత చెప్పండి, అసలు మనకు ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇప్పుడు. అవునా, అక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎన్నో సౌకర్యాలు, అయినా బాధే మనకి. అర్ధరాత్రి అయ్యేసరికి రగ్గు చాలా భాగం తడిసిపోయింట. ఇంతలో బోట్ల శబ్దం వినిపించి చూసేసరికి నా ముఖాన్న బ్యాటరీ లైట్ వేసి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు కూర్చున్నావు అని గదమాయిస్తున్న గోర్ఖా గొంతు వినిపించింది. ఇంతలో బూట్ల సౌండ్ వినిపించింట, ఎవరిదో చూశారట. మాస్టర్ గారు ముఖం మీద వచ్చిన వాళ్ళు బ్యాటరీ లైట్ వేశారట. వేసి, ఎవరు నువ్వు, ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని గదమాయిస్తున్నట్ట. అతను గోర్ఖా అన్నమాట. గొంతు వినిపించింది. నా సంగతి అంతా క్లుప్తంగా చెప్పాను, కొంచెం క్లుప్తంగా మాస్టర్ గారు చెప్పారట. ఇలా ఆనందమై అమ్మది సప్తాహానికి వచ్చాను, అక్కడ ఉండొద్దు అన్నారు, సో ఇక్కడ వచ్చి కూర్చున్నాను అని చెప్పారట. ఇక్కడ ఇలా కూర్చుంటే తెల్లవారేసరికి చచ్చిపోతావు అన్నాడు. ఆ గోర్ఖా చెప్పట, నువ్వు ఇక్కడే ఈ చలిలో ఇట్లాగే కూర్చుంటే తెల్లవారేసరికి చచ్చిపోతావు, అంత చలి ఉంది, చాలా ప్రమాదం బయట కూర్చోడు అని చెప్పట. చస్తే చావని, నేను చేయగలిగేది ఏముంది అన్నాను. వెంటనే మాస్టర్ గారు అన్నట్టు, చస్తే చావని, నేను చేయగలిగేది ఏముంది, ఏం చేయలేని పరిస్థితి కదా, చస్తే చచ్చిపోతాను అంతే, నేనేం చేయగలిగేది ఏముంది అన్నారట. గోర్ఖా తిరిగి వెళ్ళిపోయాడు. సరే, గోర్ఖా వెళ్ళిపోయాట. అంతవరకు కునుకు పట్టిందని అప్పుడు కానీ తెలియలేదు. అప్పటి వరకు మాస్టర్ గారు కునుకు పట్టింది, నిద్ర వచ్చేసింట, అలసిపోయారు కదా. అటు తర్వాత నిద్ర పట్టనే లేదు. ఆ గోర్ఖా లేపిన తర్వాత నిద్రే పట్టలేట మాస్టర్ గారికి. ఒళ్ళంతా జ్వరం వచ్చినట్లుంది, తుమ్ములు, దగ్గు, గొంతు నొప్పి ప్రారంభం అయ్యాయి. అంత చలి చూడండి. ఆ గోర్ఖాని అక్కడ వాడే చెప్పాడు, ఇక్కడ ఉంటే చచ్చిపోతాం అనేసి. అట్లాంటి చలి అది. అటు తర్వాత నిద్ర పట్ల ఒళ్ళంతా జ్వరం వచ్చినట్టు అయిపోయింట చలికి. ఆ మంచులో తుమ్ములు వచ్చేసినాయట, దగ్గు వచ్చేసింట, గొంతు నొప్పి స్టార్ట్ అయిపోయాయి అన్నీ. ఆకాశంలో నక్షత్రాలు దూరాన్న చెట్లు మాట నుండి ఆశ్రమం వైపుగా కనిపిస్తున్నాయి. ఆకాశంలో నక్షత్రాలు దూరంగా చెట్లు దగ్గర నుంచి ఆశ్రమం వైపుగా అక్కడ కనిపిస్తున్నాయట. ఇప్పుడు నన్ను సాయి చూస్తున్నారా, నా దుస్థితి ఆయనకి తెలియదా, తన భక్తుణ్ణి పస్తులుండనివ్వనని చెప్పిన ఆయన మాట ఏమైంది, సకల జీవ హృదయాంతర్వర్తి అయిన ఆయన శక్తి ఈ ఆశ్రమవాసుల హృదయాలను నా పట్ల కరిగించలేకపోయిందా అన్న ఆలోచనలు నాలో చెలరేగాయి. అప్పుడు మాస్టర్ గారికి అనిపించింట, ఇప్పుడు నన్ను సాయి చూస్తున్నారా, ఇప్పుడు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, ఈ చలిలో వణికిపోతూ, ఆహారం లేదు, ఉండడానికి ఎక్కడ నివాసం లేదు, ఓ పక్కన వణికేస్తుంది చలి, జ్వరం వచ్చినట్టుంది, గొంతు నొప్పి, దగ్గు, తుమ్ములు, ఇంకా పైగా గోర్ఖా వచ్చి కాసేపు ఉంటే చచ్చిపోతాం అని చెప్పాడు. అలాంటి చలి, ఇలాంటి చోట్ల ఇప్పుడు నన్ను సాయి చూస్తున్నారా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, నన్ను ఇప్పుడు బాబా చూస్తున్నారా, నా దుస్థితి ఆయనకి తెలియదా, నేను ఇప్పుడు ఎంతటి దుస్థితిలో ఉన్నానో ఆయనకి తెలియదా, తన భక్తుడిని పస్తుండనివ్వనని చెప్పిన ఆయన మాట ఏమయ్యింది, నా భక్తుడిని పస్తుండనివ్వను అని చెప్పారు కదా బాబా, ఆ మాట ఏమైంది అంటున్నారు. సకల జీవ హృదయాంతర్వర్తి అయిన ఆయన శక్తి ఈ ఆశ్రమవాసుల హృదయాలను నా పట్ల కరిగించలేకపోయిందా, అందరి జీవుల్లోనూ ఉన్నది ఆయనే కదా, అందరి హృదయాల్లో ఉన్నది ఆయనే కదా, అలాంటి ఆయన శక్తి ఈ ఆశ్రమవాసులందరూ హృదయాలను కరిగించలేకపోయిందా నా పట్ల అని అనుకుంటున్నారు అన్న ఆలోచన నాలో చెలరేగాయి. బాబా మీద పట్టలేని కోపం వచ్చింది, బాబా మీద కోపం వచ్చింట. ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, బాబా చూస్తున్నారా, ఆయన కనిపిస్తుందా నా దుస్థితి అని చెప్పి మాస్టర్ గారు కోపం వచ్చిందట. కానీ మరుక్షణమే నేను 1963లో షిరిడీ దర్శించినప్పటి నుండి అడుగడుగున జీవితంలో నా అండ నుండి ఒక్కొక్క సన్నివేశాన్ని, అది కష్టంగాని సుఖంగాని, గొప్ప శిల్పిలా నా అంతరంగాన్ని చక్కగా సంస్కరించడానికి సరిపడే రీతిన ఎలా మలుస్తూ వచ్చారో, విషమ సమయాల్లో కూడా నేను ఊహించని రీతిన నన్ను ఎలా రక్షిస్తూ వచ్చారో జ్ఞాపకం వచ్చింది. ముందు మాస్టర్ గారికి కోపం వచ్చిందట, ఇలాంటి పరిస్థితుల్లో ఏమిటని వచ్చి మళ్ళీ మాస్టర్ గారికి కనిపించంట. మరుక్షణమే
అనిపించింట. 1963లో షిరిడి దర్శించినప్పటి నుంచి అడుగడుగున నా జీవితంలో అండ నుండి, అంటే బాబానే మాస్టర్ గారికి అండగా ఉన్నారనమాట. ఒక్కొక్క సన్నివేశాన్ని, జీవితంలో జరిగే ఒక్కొక్క సన్నివేశాన్ని, కష్టం కానీ సుఖం కానీ ఒక శిల్పంలా నా అంతరంగాన్ని చక్కగా సంస్కరించడానికి, అంటే మాస్టర్ గారి మనసుని చక్కగా శిల్పంలాగా సంస్కరించడానికి సరిపడే రీతిన ఎలా మలిచారో, విషమ సమయాల్లో కూడా నేను ఊహించని రీతిన నన్ను ఎలా రక్షిస్తూ వచ్చారో జ్ఞాపకం వచ్చింది. అసలు విషమ సమయాల్లో కూడా నేను ఊహించినట్టుగా బాబా నన్ను ఎలా రక్షిస్తూ వచ్చారో అప్పటి నుంచి అన్నది జ్ఞాపకం వచ్చింది. అంటే మాస్టర్ గారికి 1963లో దర్శించినప్పటి నుంచి బాబా ఆయనకి చేసింది అంతా, అంటే ఎలా రక్షిస్తూ వచ్చారో, ఏంటి కష్ట సుఖాల్లో ఆయన ఎట్లా మనసును ఎట్లా సంస్కరిస్తూ వచ్చారు, ఇవన్నీ అన్నమాట మాస్టర్ గారికి గుర్తొచ్చేయట. ఆయన ఒక భక్తుడిని, ఏమిటి నువ్వు ఒక్కరోజు ఉపవాసానికి కూడా బాధపడుతున్నావా, నేను 12 సంవత్సరాలు కేవలం వేపాకులు తిని జీవించాను అని మందలించడం గుర్తొచ్చింది. మాస్టర్ గారు గుర్తొచ్చిందట. నువ్వు ఒక భక్తుడితో అన్నారు కదా, ఒకరోజు ఉపవాసానికే నువ్వు బాధపడిపోతున్నావా, నేను 12 సంవత్సరాల వేపాకులు తిని జీవించాను అని మాస్టర్ గారికి అని బాబా చెప్పింది. ఆ టైంలో మాస్టర్ గారికి గుర్తొచ్చిందట. అంటే ఫుడ్ లేదు కదండి, అనుకున్నారు కదా, ఆహారం లేదు ఇలాగా. అప్పుడు బాబా అన్నారు కదా, ఒక్కరోజుకే ఇదైపోతున్నా, నేను 12 సంవత్సరాలు వేపాకులు తిని ఉన్నాను అని బాబా అన్నారు కదా, అది నేనేంటి ఇలా ఆహారం గురించి ఆలోచిస్తున్నానే అని చెప్పి అనిపించింది. అది నాతోనే అన్నట్లు అనిపించగానే ఆకలి నీరసం అదృశ్యమయ్యాయి. బాబా మాస్టర్ గారితో అన్నట్టుగానే అనిపించింది. ఈ మాటలు అనిపించేసరికి మాస్టర్ గారికి ఆకలి నీరసం అనేవి అదృశ్యం అయిపోయాయట. ఇవన్నీ కూడా మన కోసమేనండి. మనకి ఎప్పుడైనా ఇలా కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు, సపోజ్ మనకి భోజనం లేని పరిస్థితి వచ్చింది, ఎక్కడికో వెళ్ళాం, ఫుడ్ లేదు, మనకేమనిపిస్తుంది వెంటనే, మనం బాబా భక్తులం కదా, మనకేంటి వాళ్ళ ఆహారం లేదు అనిపిస్తుంది కదా. ఆ టైంలో మనం ఎట్లా ఆలోచించుకోవాలి అనేది మాస్టర్ గారు అక్కడ ప్రాక్టికల్గా మనకు చూపించారనమాట. ఏమనుకోవాలి, బాబా ఒక భక్తుడితో అన్నారు కదా, ఒక్కరోజు తిండి లేకపోతేనే బాధపడుతున్నావు, నేను 12 సంవత్సరాలు కేవలం వేపాకులు తిని జీవించాను అని చెప్పారు బాబా. ఇట్లా అనమాట. అలాగా అదే అవన్నీ గుర్తుకు రాగానే మాస్టర్ గారికి ఏమైందట, ఆకలి నీరసం అదృశ్యం అయిపోయేట. బాబా మాటలు గుర్తుకు రాగానే ఆయనతో అన్నట్టుగా అనిపించి ఆకలి నీరసం అన్నీ అప్పటికప్పుడు ఆయనకి ఇలా తీసేసినట్టు అదృశ్యం అయిపోయేట అవన్నీ. అది కదండి భక్తి అంటే. మనకుందా అలాగా గుర్తుకు రాగానే ఏమన్నా అవుతుందా అట్లా? మన భక్తులమా మరి, ఎన్నిసార్లు అనుకుంటామో, ఎంత అనుకుంటామో, బాబా ఇలా చేశారు, ఎట్లా చేశారు, నన్ను ఎట్లా ఉంచేశారు, అలా ఉంచేశారు కదా. మాస్టర్ గారు చూడండి, ఆ మాటలు గుర్తుకు రాగానే మళ్ళీ టక్కున ఎట్లా షిఫ్ట్ అయిపోయిందో చూడండి మొత్తం ఆయనకి. అట్లా ఉండాలి అని మనకి చెప్తున్నారు మాస్టర్ గారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ సన్నివేశం ఎందుకు జరిగిందంటే, మనకి ఏ కష్ట సమయం వచ్చినా సరే అలా ఉండాలి. ఆయన చెప్పింది ఏంటి అని గుర్తు తెచ్చుకొని, ఒక్క నిమిషం ఆలోచించుకొని గుర్తు తెచ్చుకొని మనలో ఆ షిఫ్ట్, ఆ మార్పుని తెచ్చుకోవాలి. మన ఆలోచన దృక్పథంలో ఆ మార్పుని తెచ్చుకోవాలన్నమాట. ఆ ముందన్న అభిప్రాయాన్ని తీసి బాబా ఏం చెప్పారు అనేది గుర్తు తెచ్చుకోవాలి. మిగిలింది మనం రేపు చదువుకుందామండి. చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా బాగుంటుంది ఇది. మనకి మాస్టర్ గారు ఎంటర్ అయిన తర్వాత నుంచి చాలా బాగుంటుంది ఆనందమయ చరిత్రలు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.